హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఇవాల్టి వీడియోలో టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంత జ్యూసీగా స్పాంజీలాగా ఉండే బెంగాలీ రసగుల్లాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూపిస్తానండి మీకు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెంగాలీ రసగుల్లాలను తయారు చేయడం కోసం ఇక్కడ నేను నార్మల్ మిల్క్ని ఒక 1/2 లీటర్ తీసుకున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని ఒక పొంగు వచ్చే వరకు కాచుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిల్క్ని ఒక 5 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న పాలల్లో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండాలి. మళ్ళీ ఆ పాలని స్టవ్ మీద పెట్టుకొని 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఈ విధంగా ఇరిగిపోతాయండి. ఇందులో నుంచి పన్నీర్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక పల్చటి క్లాత్ వేయాలి. వాటర్లో నుంచి పన్నీర్ని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసిన పన్నీర్లోకి కొద్దిగా చల్లటి వాటర్ని పోసుకుంటూ పన్నీర్ని బాగా కడగాలి. పాలల్లో నిమ్మరసం యాడ్ చేసాం కదా మనము, అందుకని పన్నీర్ కూడా పుల్లగా ఉంటుంది. కొంచెం ఈ పులుపు పోవడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కడిగితే సరిపోతుంది. ఈ విధంగా పన్నీర్లో ఉన్న వాటర్ అంతటిని ఇలా పిండేయాలి. క్లాత్ని ఈ విధంగా మెలిపెట్టేసేసి వాటర్ని అంతటిని సపరేట్ చేయాలి. ఇప్పుడు ఈ పన్నీర్ అంతటిని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్లోని వాటర్ అంతా పోయి ఈ విధంగా పొడిలాడుతూ రావాలి. నెక్స్ట్ ఈ పన్నీర్ మొత్తాన్ని 10 నుంచి 15 మినిట్స్ పాటు బాగా మర్దన చేసుకోవాలి. పన్నీర్ మొత్తాన్ని రవ్వగా లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అరచేతి మణికట్టుతో ఇలా రుద్దుతూ కలుపుకోవాలి. పన్నీర్ని చాలా సాఫ్ట్గా వచ్చేదాకా మ్యాష్ చేసుకోవాలండి. ఎందుకంటే పన్నీర్ బాల్స్ని మనం బాయిల్ చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి. చూడండి నేను ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ సాఫ్ట్ పన్నీర్ ముద్దలోంచి కొద్దిగా పన్నీర్ని తీసుకొని అరచేతిలో పెట్టుకొని స్మాల్ సైజు బాల్ లాగా రోల్ చేసుకోవాలి. ఇవి పాకంలో వేసినప్పుడు ఉబ్బుతాయి కాబట్టి కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలి. ఫ్రెండ్స్, పన్నీర్ మొత్తాన్ని ఇలా బాల్స్ లాగా రోల్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవడానికి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. పాకం కోసం నేను 1/2 కప్పు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయాక పన్నీర్ బాల్స్ ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వీటిల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. రసగుల్లాలన్నీ బాగా కుక్ అయ్యి ఇలా డబుల్ సైజ్ అవుతాయండి మనం వేసుకున్న క్వాంటిటీ కన్నా. చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయో. వీటిని మరో 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన జ్యూసీ బెంగాలీ రసగుల్లాలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో, చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఈ షుగర్ సిరప్నంతా ఇలా రసగుల్లాల్లో వేసేసుకొని మినిమం 2 అవర్స్ అన్నా అలా పక్కన ఉంచాలండి. అలా ఉంచినప్పుడే రసగుల్లాలకి ఆ జ్యూస్ అంతా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.